కాణిపాకం నుంచి అరగొండం వెళ్తాము. అరగొండంకి ఇక్కడ కాణిపాకం నుంచి ఒక 11 కిలోమీటర్స్ వస్తుంది. స్టార్టింగ్ టైంలో మాకు స్టార్ట్ అవ్వగానే వాన్తో స్టార్ట్ అయింది. మిగతా గుడి ముందర చూపిస్తాం. మనల్ని ఆగలేరు. కారు 50 రూపాయలు, బస్సు లారీ 200 రూపీస్. ఇప్పుడు ఈ కొండ మీదకి ఎక్కాలి మనమా? అవునవును, మిగతావైన కొండలే. టోల్ గేట్ చేయొద్దు మరి. కారు 50, బస్సు లారీ ట్రాక్టర్ 100. ఓపెన్ లో ఉందా గుడి? కార్ పైకి పోతుందా? పోతుందా? గాలి ఫుల్గా ఉంది. బాగుందిలే, ఉండి ప్రశాంతంగా టయానికి వెళ్తున్నది గాలికి. బాగుంది. భలే ఉంది చల్లగా. ఆంజనేయ స్వామి కనుకరించినాడు మనల్ని. చల్లగా రండి మీరు అని చెప్పి. కొండ ఇప్పుడు మనం సగం కొండ మీదకి వెళ్తుందా కారు? వెళ్తుంది, బైక్ ఇంకా తీసుకున్నప్పుడు ఇంకా టోల్ వెళ్తుందే కదా లెక్క. చిన్నగా చిన్నగా అజ్జుడు ఒక రాయి చూసావా? అదేనా, ఇటు పక్క ఒక లెఫ్ట్ రాయి వస్తుంది చూడండి. ఇప్పుడు చిన్న చిన్న అది నేను చెప్పింది. అది నేను చెప్పింది. ఇది కాదు మామూలుగా అంతే. ఈడ ఆపేస్తున్నారా? ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఎందుకు ఆ ఒక్క రాయి ఆడెత్తు నిలబడింది చెప్పండి నాకు. అదే చెప్పిందేనా? అది పడితే అప్పుడు మేము వచ్చినప్పుడు అంత నీట్గా లేదు దారి. నేను వచ్చింది అడ్డు ఎట్లా తీసారు, బాగా తీసారు. ఫోటో మేము వచ్చినప్పుడు అది అసలు లేదనమాట. రెండు రూట్ లేదు, సింగిల్ రూటే. 20 సంవత్సరాల పై మాట ఉంటే 25 ఏళ్ళు ఏంటది ఉన్నప్పుడు ఏం ఎక్కలేకుండా బండి మనం ఎక్కువ తిన్నట్టున్నాం. వెనకాల లగేజ్ మంది ఉంది, అది అరుస్తుంది రేది. ఎన్నో గేర్లో ఉన్నావు? ఎందుకు రెండో గేర్లో పో. మన దాంట్లో లగేజ్ ఎంత ఉంది అనుకున్నావా? వీళ్ళు కూడా ఎక్కట్లేదేమో, నిదానంగా పోతారు అది కారు. వీడియో తీస్తాండు పాడు మహమ్మడికి. వాళ్ళు ఎవరో బండారు మన కారు. నానా, మేము గోవా నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఇది ఉంది చూడు, మేము ఒక దగ్గర మలుపులు అంతా తిరిగినాం రాత్రిని. అస్సలు ఎంత వరస్ట్గా ఉందంట నానా, ఇంత కూడా లేదు స్థలము. అంటే ఇప్పుడు ఇటు తిరిగేయాల్సిందే నువ్వు. ఇట్టుంది నువ్వు ఇటు బయలుదేరి ఇటు రావాలి. ఎట్టొస్తావో? అబ్బా చిన్న కాదులేమ్మా భయం. ఓయమ్మా కూర్చోండి. జై శ్రీరామ్ చెప్పా. ఇదేనా పోయినా రేపు రెసిప్ట్ మరి పో నువ్వు. ఒకే స్పీడ్ మీద మంకీస్ చూసారు అంతా అయ్యే ఫేమస్. ఆయన ఉంటే మార్కెట్ పైన పోయి వచ్చాయనంలే. మార్కెట్ కాదు పక్కన
ఇదే పైకి మనం లేకపోతే ఇప్పుడు నడిచా క్లేమ్ చెప్పి మట్టేమా చుట్టుపక్కల మట్టి చెప్పి కొండ మీద చుట్టుపక్కల మట్టి వెనక్కి పెట్టేలేబ్బా. చూసి సప్పని వెళ్దాం ఎండ కూడా వస్తుంది. ఫోన్లు ఎత్తుకొచ్చేదా? తెచ్చుకురావచ్చు. ఆంజనేయ స్వామి జేజీ లాక్కూడదు అవన్నీ లాక్కూడదు నాన్న. ఇది అరగుండంలోని కోనేరులోంచి వచ్చే వాటరు. ఇది తాగితే మనకు చర్మవాదులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అంతకుముందు నేను వచ్చినప్పుడు ఏంటంటే మన కోనేరులో దిగేసి దాని దగ్గర తాగొచ్చు. ఇప్పుడు అక్కడ అలౌ చేయట్లేదు. సో అక్కడ నుంచి ట్యాప్స్ డైరెక్ట్గా ఇక్కడికి లోపలికి ఇచ్చేసారు. సో ఇక్కడ మనం తాగొచ్చు. చేతులు కాళ్ళు కడగకూడదు అంటే అక్కడ రాసుంటారు. ఇదే కోనేరు చూసారా. సో ఇది కోనేరులోని వాటర్ మనం తాగితే మంచిదని అంటారు. దర్శనం అయిపోయాక పక్కన మెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి పైకి వెళ్తే అది గుడి. సో అది అక్కడి నుంచి మనం పైకి వెళ్ళామంటే కొంచెం పక్కన లెఫ్ట్లో మెట్లు ఉంటాయి. సో అక్కడి నుంచి మనం పైకి వెళ్తే అక్కడ శివాలయము అండ్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటాయి పైన లోపల అడవి లోపల కొండల మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుంది పైకి వెళ్ళి చూస్తే మాత్రం. మేము వెళ్తా ఉన్నాం. సో అందుకే చూడండి. ఇందో ఇక్కడ చూసారా మనం వెళ్ళే దారిలో మనకు కనిపిస్తాయి. ఆడ డ్రాయిలు అలా పైకి పెడితే ఇల్లు కట్టేదానికి సహకరిస్తుందంట. సో ఇది చూసారా మనం కొండ లోపలికి వెళ్తాను. ఫుల్ అడవి. ఒక్కరైతే కొంచెం భయం వేస్తుంది. ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే మనం వెళ్ళొచ్చు. ఇందో మా బుట్టది రెడీ అవుతుంది. అది అక్కడ ఎవరో కడతా ఉన్నారు ఇల్లు. మా పాపను అడిగారు ఆమె ఇల్లు కడతావా అని. మా అమ్మ పరిగిస్తూ వెళ్తా ఉంది. మళ్ళీ చెట్టు ఉంది. అన్ని చెట్లే పోతా ఉండాలి.
ఇది కింద నుంచి మనకు కనిపిస్తుంది, ఇది అనుకుంటాం గుడి, కానీ యాక్చువల్గా ఆ పైన చూసారా అది గుడి. ఇక్కడికి వచ్చేసరికి మన పని అయిపోద్ది. మా పుట్టది నేనేమో వచ్చేసాము, మా వైఫ్ కష్టపడతా ఉంది. సో ఇక్కడ వినాయకుడు ఉంటారు, ఆ పైకి వెళ్తే అక్కడ శివాలయం ఉంటుంది, పైన కొంచెం వెళ్ళాలి. మా ఏమో ఆగిపోయింది, వస్తుంది పాపం. కానీ ఇక్కడ మెట్లు చాలా స్ట్రైట్గా ఉన్నాయి, కానీ పైకి ఎక్కిన తర్వాత చాలా ఫ్రీగా అనిపించింది. అది మీకు చూపిస్తాను వీడియో తర్వాత. చూసారా ఎంత స్ట్రైట్గా ఉన్నాయి మెట్లన్నీ. అప్పుడే పిలిచి అప్పుడే ఇస్తాను. చూసారా వ్యూ ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంది. ఎయిర్ కూడా చాలా ప్యూర్గా చల్లగా. మేము పోయినప్పుడు వర్షం పడింది, సో దానివల్ల ఇంకా చాలా బాగా అనిపించింది. సో పోగానే అక్కడ వెళ్ళగానే పూజారి గారు కూర్చోమని చెప్పారు, విశ్రాంతి తీసుకొని తర్వాత పూజ చేశారు. పూజారి గారు కూడా చాలా బాగా మాట్లాడారు, బాగా పూజ చేశారు. చూసారా ఎంత బాగుంది ఇక్కడ వ్యూ, ఫుల్ గ్రీనరీ, చల్ల గాలి. కీడి సేకర చేయలేదు, తర్వాత వాళ్ళు నువ్వు చేసినావు. నీళ్ళు కింద కింద అర ట్యాంక్ కింద ఉన్నాయి. అది ఇప్పుడు వచ్చింది.